ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను జొన్న పిండితో కారపూస చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. దీంట్లో నేను సాల్ట్ వేసుకోవట్లేనండి, ఎందుకంటే వాటర్లోనే సాల్ట్ వేసుకొని వేడి చేసుకోవాలండి. వాటర్ని మనము వేడి చేసుకొని దానిలో మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది వాటర్లో వేసుకోవాలి. దీంట్లో నేను సాల్ట్ వేయలేదు, కారం, పసుపుని. ఓకే ఫ్రెండ్స్, వేడి చేసుకున్న వాటర్ కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. వాటర్ని వేడి వాటరే పోసుకోవాలండి. స్పూన్తో కలుపుకొని ఒక 2 minutes పక్కకు పెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 minutes క్యాప్ 2 minutes మెత్తగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి. సన్న కారపూస కొద్దిగా లావు అండి. 2 రకాలు చేశాను. చూడండి, కావాలంటే చాలా బాగుంటాయండి. నేను జొన్న పిండి వాడాను, ఇంకా ఏమీ వాడలేదు. బియ్యం పిండి కూడా తీసుకోలేదు, జొన్నలే ఓన్లీ. చూడండి, సేమ్ చాలా బాగుంటాయండి. ఇలా సాయంత్రం పూట పిల్లలకి చాలా స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి. ఆయిల్ కూడా ఎక్కువ పీరవదండి, ఆయిల్ అనేది పీల్చుకోదు ఇది. సూపర్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.